తీరు డిఫరెంట్. చంద్రబాబు అన్ని ప్రచారం చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం చేత కాలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మ్యారీటైమ్ సిస్టమ్ అన్నటువంటిది జగన్ పెట్టిన పాలసీనే, దాన్ని మరింత వేగంగా అమలు చేస్తామంటున్నారు అంతే. ఇప్పుడు రెండే తేడా ఏంటంటే, జగన్ ప్రభుత్వ రంగంలో డెవలప్ చేయాలనుకుంటే చంద్రబాబు ప్రైవేట్ రంగంలో డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు సంక్షేమం బట్టల గురించి అతను ఎప్పుడు అదే చెప్పుకునేవాడు, కానీ వచ్చిన పరిశ్రమలు వీటి గురించి చెప్పుకోవడం జాతే తెచ్చేది కాదు. అదే అతనికి పెద్ద మైనస్. ఇప్పుడు పోర్టులు 3 పోర్టుల కన్స్ట్రక్షన్ ప్రభుత్వపు డబ్బులతో కట్టించాడు అతను. ఇవి బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని పోర్టులు కట్టాడట. ఇతను ఏంటంటే ఆలోచించింది, లాంగ్ స్టాండింగ్ ఎంతసేపు ప్రజల మీద పన్నులు వేసినో మందు అమ్ముకునినో డబ్బులు సంపాదించడం కాదు, పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ ఒకటి కావాలి రాష్ట్రానికి. అంటే కళ్ళు మూసుకుని కొంత డబ్బులు వచ్చేయాలి. అది ఎప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లాగాను చెన్నై లాగాను ఏదో వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చి అప్పుడు అవన్నీ పన్నులు చెల్లించిన రోజున వస్తాయి అంటే అలా రావడానికి ఆంధ్రాకి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కదా. కాబట్టి ఇతను మన దగ్గర ఉన్న వనరేంటి అంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు ఇతను ప్లాన్ చేసుకుంది. 3 ఆల్రెడీ రన్నింగ్ లో పెట్టినటువంటి వాటికి ఆల్రెడీ బ్యాంక్ లోన్స్ తీసుకుని